హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మాట్లాడుకోబోయే ఆప్షన్ స్ట్రాటజీని మీరు ఎక్స్పైరీ డే రోజు ఇంట్రాడేలో యూజ్ చేయొచ్చు. ఎస్, ఇంట్రాడేలో యూజ్ చేయొచ్చు అండ్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మీన్స్ ఇన్ ద వర్స్ట్ కేస్ లాస్ వచ్చినా అది చాలా తక్కువగా ఉంటుంది అండ్ వస్తున్న లాస్ని మనం ఈజీగా న్యూట్రల్కి మార్చొచ్చు. వితౌట్ లాస్ మనం ఆ స్ట్రాటజీలోంచి ఎగ్జిట్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనం పెద్ద పెద్ద అడ్జస్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఈ రీసెంట్ టైమ్స్లో విక్స్ చాలా తక్కువగా ఉంది కదా, సో చాలా చిన్న మూవ్ అయినా ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా మారిపోతున్నాయి. అడ్జస్ట్మెంట్ చేసే స్కోప్ కూడా మార్కెట్ ఇవ్వట్లేదని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే స్ట్రాటజీ ఎయిదర్ ఉంటే ప్రాఫిట్ అయినా ఉంటుంది, లేదు మోస్ట్లీ న్యూట్రల్లో అయినా ఈ స్ట్రాటజీ ఎండ్ అవుతుంది. అలా అంటున్నాను కదా అని మీరు డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి మనీ పెట్టి చేయడం కాదు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను, మినిమం 4 వీక్స్ అయినా పేపర్ ట్రేడ్ చేయండి. సో దట్ మీరు మార్కెట్లో చేసే తప్పుల్ని ముందుగానే పేపర్ ట్రేడ్లో చేసేస్తారు కాబట్టి మీ ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్మాల్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఇంకొంత బెటర్గా మారుస్తుంది. వీడియో రిలేటెడ్గా కొంత పార్ట్ అండ్ నాన్ కంటెంట్ పార్ట్ కొంత మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎవరైనా కంటెంట్కే స్కిప్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది, ఆ టైంకి వెళ్ళండి. టైం ప్రెజెంట్ ఆల్మోస్ట్ 5 o'clock అయింది. సాటర్డే 5 o'clock ఇది మీకు ఇవాళ అప్లోడ్ అవుతుంది. రికార్డ్ చేశాను, ఎడిట్ చేస్తున్నప్పుడు తెలిసింది కొంత నీరసంగా చెప్పానని. బికాస్ లాస్ట్ 2 days ప్రతిరోజు మోస్ట్లీ 2 వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యాయి అండ్ వాటి రిలేటెడ్గా వర్క్ ఈ వీక్ స్టార్టింగ్ నుంచి జరుగుతూ ఉండేసరికి ఈ సెకండ్ ఛానల్ రిలేటెడ్గా వీడియోని రికార్డ్ చేద్దాంలే అనుకుంటూ వచ్చాను. ఫస్ట్లో ఒక ఐపీఓ అప్డేట్ వచ్చింది, నెక్స్ట్ ఇంకొక ఐపీఓ, నెక్స్ట్ 3, 4 లాస్ట్ 2 వీడియోస్ చేసిన తర్వాత ఇంకొక ఐపీఓని టచ్ చేశానంటే సెకండ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయలేనన్న విషయం నాకు తెలిసి ఇక ఐపీఓస్ని పక్కన ఉంచుదాం. బికాస్ ఈ ఛానల్లో అందరూ కాదు, కొంతమంది, సో ఇది జస్ట్ ఛానల్ అండ్ వస్తున్న వీడియోస్ అని కాకుండా ఈ ఛానల్తో అంత డీప్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈవెన్ లాస్ట్ వీక్ కూడా గ్యాప్ తీసుకున్నాను. ఇవాళ కూడా అలా తీసుకోవడం కరెక్ట్ కాదని ఐపీఓ వీడియోస్ అయిన వెంటనే నుంచే ఈ వీడియో మీద వర్క్ చేస్తూ వచ్చేసరికి ప్రాపర్ రెస్ట్ లేకపోవడం కారణంగా వాయిస్లో మీకు ఆ డల్నెస్ ఉంటుంది. ఎందుకు నీరసంగా అలా చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. అండ్ ఇంకొకటి, వర్క్ చేస్తున్నానంటే అది నేను ఒక్కనే చేస్తున్నాను కాదు, ఈ ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క కంటెంట్ రిలేటెడ్గా నేను ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతుంటానో మా అన్నయ్య ట్రేడింగ్ అయిపోయిన తర్వాత కూడా వీటి రిలేటెడ్గా థింక్ చేయడం అండ్ ఏ ఫార్మాట్లో మనం చెప్పాల్సి ఉంటుందని తను కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. తను లేకపోతే అసలు ఛానల్ ఈ వీడియో వచ్చేదే కాదు. బికాస్ నేను ఆర్హెచ్పి ఇవన్నీ చదువుతున్న పాయింట్ ఆఫ్ టైంలో ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా ఉన్న కంటెంట్ అంతా ప్రిపేర్ చేసిందంతా తనే. కాబట్టి డే ట్రేడర్ తెలుగు అంటే రేవంత్ వాయిస్ వినిపిస్తుంటుందేమో, బట్ ఎఫర్ట్స్ లేకాంత్ అండ్ రేవంత్ ఇద్దరివి ఉంటాయి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొంత పైకి వెళ్తుంది, కొంత కిందకి వెళ్తుంది, ఓవరాల్గా అక్కడే ఉంటుంది, లేదా ఒక మంత్ అంతా కూడా మోస్ట్లీ ఒకే రేంజ్లో ఉంటుంది అని ఒక వ్యూ మనకి ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మనకి ఈ స్ట్రాటజీ ద్వారా బెటర్ రిటర్న్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో అనుకుంటున్నాం కదా 15,500 to 16,000లోనే నిఫ్టీ రిపీటెడ్గా ఉందని. ఎస్, ఆ రేంజ్లోనే మెయింటైన్ అవుతున్నంత వరకు ఈ స్ట్రాటజీని మనం ఫాలో అయ్యామనుకోండి, ఈ రేంజ్లోనే ఉండి ఈ రేంజ్లోనే క్లోజ్ అయిపోతున్నంత వరకు లాస్ అనేది మోస్ట్లీ ఉండదు. ఒకవేళ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేసినా చిన్న అడ్జస్ట్మెంట్, చాలా చిన్న అడ్జస్ట్మెంట్తోనే మనం మన లాస్ని రికవర్ చేసి న్యూట్రల్గా క్లోజ్ అవ్వచ్చు. సో జీరోలో క్లోజ్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఛార్జెస్ చెప్తున్నాను. బ్రోకరేజీ, ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటితో కలిపి చెప్తున్నా. జీరోలో మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఎదురొస్తే ప్రాఫిట్ అయినా వస్తుంది, లేదు మనం జీరోలోనే ఎగ్జిట్ అవ్వగలిగే స్ట్రాటజీ కాబట్టి, చాలా తక్కువ లో రిస్క్ ఉండే స్ట్రాటజీ కాబట్టి జాగ్రత్తగా వినండి. పాయింట్ టు పాయింట్ చెప్తూ వస్తాను. ఈవెన్ బేస్ స్ట్రాటజీ మీన్స్ ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఈ స్ట్రాటజీని ఎంప్లాయ్ చేయడానికి మనకి 35,000 అవసరం అవుతుంది. మీరు గమనించండి, ఇప్పటివరకు వీడియోస్ పెట్టాం కదా ఛానల్లో, అవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో కనిపిస్తాయి. ఒక్కొక్క ఆప్షన్ స్ట్రాటజీకి లింక్ ఉంటూ వస్తుంది. ఇది కూడా లింకే. లాస్ట్ మాట్లాడిన ఐరన్ ఫ్లైతో లింక్ అవుతుంది. ఎలా అంటారా? చూడండి, ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న ఐరన్ ఫ్లై ఏంటి, 15,800 అక్కడ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. అక్కడున్న కాల్ అండ్ పుట్ని సెల్ చేసి, మీన్స్ ఎట్ ద మనీ దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ని సెల్ చేసి కొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ అండ్ పుట్ని బై చేస్తాం. అది ఐరన్ ఫ్లై అవుతుంది. చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకుంటూ ఈక్వేషన్స్ని మారుస్తూ ఉంటాం కదా. అలా ఇక్కడ పుట్ కాల్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకి ఐరన్ ఫ్లైలో. సో కాల్స్ పుట్స్ రెండింటిని కంబైన్ చేసాం. అలా కాకుండా ఏదర్ పుట్నైనా కాల్తో రీప్లేస్ చేయడం, లేదా కాల్నైనా పుట్తో రీప్లేస్ చేశారనుకోండి, ఏమవుతుంది? సో సిఈ ఈజ్ ఈక్వల్ టు పిఈ, కాల్ ఈక్వల్ టు పుట్ అని మనం కానీ ఈక్వేషన్ తీసుకుంటే దెన్ ఎట్ ద మనీ దగ్గర ఉన్న 2 కాల్స్నైనా సెల్ చేస్తాం, ఎట్ ద మనీ దగ్గర ఉన్న 2 పుట్స్నైనా సెల్ చేస్తాం. సెల్ చేసిన పాయింట్ నుంచి కొంత దూరంగా వెళ్ళి కాల్స్ని సెల్ చేస్తుంటే కాల్స్ని బై చేస్తాం, పుట్స్ని సెల్ చేస్తుంటే పుట్స్ని బై చేస్తాం. ఇది లాంగ్ బటర్ఫ్లై స్ట్రాటజీ అంటారు. ఏదైనా మనం అప్లై చేయొచ్చు. కాల్స్నైనా తీసుకొని అప్లై చేయొచ్చు స్ట్రాటజీ, ఆర్ పుట్స్నైనా తీసుకొని అప్లై చేయొచ్చు. పర్టికులర్గా ఇదే తీసుకోవాలనేది ఏం రూల్ ఏం లేదు దీంట్లో. సో ఎట్ ద మనీ దగ్గర ఉన్న కాల్నైనా పుట్నైనా ముందు మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఫస్ట్ 2 సెల్ చేసేసేయండి. డౌన్ సైడ్కి వెళ్ళి ఒక కాల్, అప్ సైడ్కి వెళ్ళి ఒక కాల్ కొన్నారంటే స్ట్రాటజీని మీరు ఫామ్ చేసినట్టే. ఇక్కడ మీకు రావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎట్ ద మనీ అందరికీ ఐడియా ఉంటుంది, ఎక్కడ ట్రేడ్ అవుతుంటే అది ఎట్ ద మనీ అని.
దూరం వెళ్ళి కొనమంటున్నారు, అప్ సైడ్ వెళ్ళండి, డౌన్ సైడ్ వెళ్ళండి అంటున్నారు. మరి ఎంత డిస్టెన్స్ కి వెళ్ళాలి? 100, 200, 300, ఎంత దూరంకి వెళ్ళాలి? ఇది ఇలా సింపుల్ గా గుర్తుంచుకోండి. నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ అట్ ద మనీ దగ్గర సెల్ చేస్తారు కదా, అనుకుందాం 190 ఉన్నది సెల్ చేశారనుకోండి. ఈ 190 వేటి మధ్యలో ఉంది? ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 వేటి మధ్యలో ఉంది? 100 అలాగే 200 మధ్యలో. సో వేటి మధ్యలో ఉన్న మీరు సెలెక్ట్ చేయాల్సిన రౌండ్ ఆఫ్ నెంబర్ టాప్ సైడ్ ఉన్నదే. సో 100, 200 మధ్యలో 190 కాబట్టి రౌండ్ ఆఫ్ చేయాల్సింది మీరు 200K. ఇది ఈజీగానే ఉంటుంది. మీరు సెల్ చేస్తున్నది 110 దగ్గర ఉంది అనుకుందాం, అది కూడా 100కి 200కి మధ్యలోనే ఉంది. సో ఇప్పుడు 100కి రౌండ్ ఆఫ్ చేస్తుంటాం నార్మల్గా అయితే, బట్ మనం 200కి రౌండ్ ఆఫ్ చేయాలి. సో మీరు ఎంతది సెల్ చేస్తున్నా అది ఏ 100s మధ్యలో ఉందనేది చూసుకొని టాప్ సైడ్ ఉన్న 100కే మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 310 దగ్గర ఉన్న 300కి 400కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం రౌండ్ ఆఫ్ 400 దగ్గరే చేస్తాం. సో అలా రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత 190 దగ్గర ఉన్నవి సెల్ చేసాం, రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? ఇది 200. సో 200 పాయింట్స్ డిస్టెన్స్కి వెళ్ళి మనం బై చేయాల్సిన వాటిని బై చేస్తాం. బ్యాంక్ నిఫ్టీలో అనుకుందాం మీరు 310 ఉన్నది సెల్ చేశారు, దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 400. సో 400 పాయింట్స్ మనం డిస్టెన్స్కి వెళ్ళి మన ఆప్షన్స్ని బై చేస్తాం. నేను ఇది ఫర్దర్గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మల్టిపుల్ టైమ్స్ చెప్తాను సేమ్ వీడియోలో, ఇది మీకు గుర్తుంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం అగైన్ స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు. ఓకే, ఈ స్ట్రాటజీని ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? 9:20 నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో 9:20కి అన్నిటిని యాడ్ చేసి పెట్టుకోండి మీ వాచెస్లో. ఓకే, ఎక్స్పైరీ డే రోజు మాత్రమే ఇంట్రాడే చేయండి అంటున్నారు, మరి మిగిలిన రోజులు ఏం చేయాలి? యాక్చువల్గా ఇది మంత్లీ స్ట్రాటజీ అనమాట. సో ప్రతి ఒక్క మంత్ లాస్ట్ థర్స్డే ఉంటుందా, ఆ లాస్ట్ థర్స్డే రోజు నెక్స్ట్ మంత్కి సంబంధించిన ఆప్షన్స్తో ఈ స్ట్రాటజీని ఫామ్ చేస్తాం. ఎగ్జాంపుల్ జూలైకి సంబంధించిన స్ట్రాటజీని మనం ఫామ్ చేయాలంటే జూన్ ఎండ్ థర్స్డే ఉంటుందా, జూన్ లాస్ట్ థర్స్డే ఉంటుందా, ఆ మంత్ ఎక్స్పైరీ ఎండ్ ఉంటుందా, అప్పుడు జూలైకి సంబంధించిన కాంట్రాక్ట్స్ని మనం ఆర్డర్స్గా ప్లేస్ చేస్తాం. ఓకే, ఎంట్రీ వచ్చింది, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ మాట్లాడుకోవాలి అండ్ ఎగ్జిట్ మాట్లాడుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ చాలా సింపుల్, అసలు కష్టపడాల్సిన నీడే లేదు. ఇంత వస్తే ఇలా చేయాలి అలా చేయాలనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. కాబట్టి ఫస్ట్ ఎగ్జిట్ మాట్లాడుకుందాం, దాని తర్వాత స్ట్రాటజీ చూపిస్తా, దాని తర్వాత అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జిట్ మాట్లాడితే 30% ఆఫ్ ప్రీమియం అనమాట. సో కాల్ని 2 సెల్ చేస్తున్నాం కదా, అలా సెల్ చేస్తున్న రెండింటిని కంబైన్ చేయకూడదు. దాంట్లో ఒక కాల్కి సంబంధించిన ప్రీమియం ఉంటుందా, అందులో 30%, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఇంట్రాడే చేస్తున్నా 30%, డెలివరీ క్యారీ చేస్తున్నా 30%. ఓకేనా? సో 30% అంటే ఏమొస్తుందిలే రిటర్న్ అనుకోవద్దు. ఇంట్రాడేలో అయితే ఒక 2 to 3% వస్తుంది, అడ్జస్ట్మెంట్సే లేకపోతే. మంత్లీలో 13 to 14% దగ్గరగా రిటర్న్ వస్తుంది. అది మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను, విత్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. ఇది బాగా మైండ్లో ఉంచుకోండి. మ్యాక్సిమం 30%. మీకు సరిపోయింది అనుకుంటే 10-20%కి ఎగ్జిట్ అయినా తప్పేం లేదు. మీకు ఆ వస్తున్న ప్రాఫిట్ కంఫర్టబుల్ ప్రాఫిట్ అనుకుంటే దెన్ హ్యాపీగా మీరు 10-20%తో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ 30% కంటే పైకి వెళ్ళొద్దు అనే మ్యాక్సిమం 30% అని రాశాను. మీరు 40, 50, 60% కోసం వెయిట్ చేశారంటే అడ్జస్ట్మెంట్ చేయాల్సిన స్కోప్ పెరుగుతుంది. లేదు మీరు 40-50కి వెళ్ళారనుకోండి, ఆ డికే అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. ఆ టైం ఎక్కువ పట్టే దాంట్లో మార్కెట్ ఎటో ఒక పక్క మూవ్ అయి మిమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేసే పక్క తీసుకువెళ్తుంది. అడ్జస్ట్మెంట్ చేస్తే మీరు ప్రాఫిట్లో కాదు న్యూట్రల్ ఎగ్జిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సక్సెస్ రేట్ పెంచుకోవడానికి 30% మ్యాక్సిమం ఉంచండి. 30 అంటున్నాను కదా అని 30% వరకు వెయిట్ చేయాల్సిందేనే ఉండొద్దు. 10-20 అయినా ఎగ్జిట్ అవ్వండి, కానీ మ్యాక్సిమం 30 కంటే ఎక్కువ మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిస్క్ కూడా తీసుకుంటున్నారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రిస్క్ అంటే ఏం లేదు, న్యూట్రల్ ఎగ్జిట్ అవ్వడం. ఈ లాస్ట్ ఎక్స్పైరీ ఉందా, ఆ రోజు ఛానల్లో చూపించాలని ఒక లైవ్ రికార్డ్ అయితే చేసాం, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని తర్వాత నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ స్ట్రాటజీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన గమనించండి ఫ్రెండ్స్, టైం 9:18 అయింది. ఓకేనా? సో 9:20 కంటే ముందు నుంచే స్క్రీన్ రికార్డ్ని స్టార్ట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీని గమనించండి ఎక్కడుందో, 34,700. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నది అయితే స్పాట్ ప్రైజే, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైజే. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న డిఫరెన్స్, నార్మల్ డేస్లో చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని రిఫరెన్స్గా తీసుకోండి, ఎక్స్పైరీ డే రోజు చేస్తున్నప్పుడు మాత్రం స్పాట్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ని గుర్తుంచుకోండి. దేన్ని చూసి మనం స్ట్రాటజీని బిల్డ్ చేయాలి? ఎక్స్పైరీ డే రోజు స్పాట్ని, మిగిలిన రోజు ఫ్యూచర్ని. సో ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి స్పాట్ మనకి 34,700 దగ్గర ఉంది. సో ఆ స్పాట్ని బేస్ చేసుకొని ఎడ్దాం అనే దగ్గర ఉన్న 34,700 దగ్గర ఉన్న కాల్స్ని సెల్ చేస్తాను. ఆ సెల్ చేస్తున్న ప్రీమియంని బట్టి ఇంకొంత దూరం వెళ్ళి కాల్స్ని బై చేస్తాను. 34,700 కాల్ నియర్లీ 130 ఉంది కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాను 200కి. 34,500 కాల్ని యాడ్ చేస్తున్నాను, అలాగే 34,900. ఇలా చేసేసిన తర్వాత వీటన్నిటిని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి బాస్కెట్ ఆర్డర్ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్స్లోకి వెళ్తే జీటీటీ పక్కన బాస్కెట్స్ అని ఉంటాయి, అక్కడ న్యూ బాస్కెట్ని క్లిక్ చేసి ఏదో ఒక నేమ్ ఇచ్చి ఆ బాస్కెట్ లోపల మనం వీటిని ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఏ స్ట్రాటజీని అయితే బిల్డ్ చేద్దాం, దాంట్లో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని దీంట్లో ప్లేస్ చేయాలి. లైక్ 34,700 కాల్ని 2 సెల్ చేయాలి కదా, సో 2 క్వాంటిటీని యాడ్ చేస్తున్నాను, 50 క్వాంటిటీ పెడుతున్నాను బ్యాంక్ నిఫ్టీ.
సో అది పెట్టిన తర్వాత వీటిని బై చేయాలి. 34,500 కాల్ని, 34,900 కాల్ని, ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ ఉంటుంది చూడండి కింద, బై కాదు అది, యాడ్ ఉంటుంది. సో అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది స్ట్రాటజీ. సో 34,900 కాల్ ఇది కూడా యాడ్ చేస్తున్నాను, యాడ్ చేశాను. సో కింద గమనించండి ఎగ్జిక్యూట్ ఉందా, మీన్స్ అలా స్వైప్ చేస్తే మొత్తం పైన ఉన్నవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. గమనించండి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో స్ట్రాటజీని కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి మన పొజిషన్స్ దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ కూడా బ్యాంక్ నిఫ్టీ అక్కడే ఉంది, 34,720, 730 అక్కడే ఉంది. 34,700 దగ్గర ఉన్న బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఉన్న ప్రీమియమ్స్ని సెల్ చేసాం. నియర్లీ 138 దగ్గరగా ఉన్న సెల్ చేసాం, దాన్ని రౌండ్ ఆఫ్ చేసాం. అది ఏ రేంజ్ బిట్వీన్లో ఉందో 100కి 200కి మధ్యలో ఉంది కదా 138 అనేది, 200ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లోయర్ రేంజ్ మనం సెలెక్ట్ చెయ్యం. సో అలా రౌండ్ ఆఫ్ చేస్తే మనకు వచ్చింది ఎంత, 200. సో 34,700 దగ్గర నుంచి 200 డౌన్ సైడ్కి వెళ్ళి 34,500 కాల్ని కొన్నాను. అండ్ అక్కడి నుంచి కొంత టాప్ సైడ్ వెళ్ళి 34,900 కాల్ని కొన్నాను. సో 2 కాల్స్ కొన్నాను. ఇన్ బిట్వీన్ ఉన్న 2 ఎట్ ద మనీ కాల్స్ని సెల్ చేశాను. అండ్ ఈ ఎంటైర్ స్ట్రాటజీని మనం అప్లై చేయడానికి 36,287 రూపీస్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ మోస్ట్లీ ఇదే రేంజ్లో ఉంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా మారుతుంది అనేది ఒకసారి గమనించండి. గమనించండి మనం సెల్ చేసిన దాంట్లో ప్రాఫిట్ ఉంది, కానీ బై చేసిన దాంట్లో ఈక్వల్గా లాస్ కూడా ఉంది. సో అది వస్తున్న ప్రాఫిట్ని కవర్ చేసేస్తుంది అనమాట. కాబట్టి పైన మనకు పెద్ద ప్రాఫిట్ కనిపించట్లేదు, 67, 65 అలానే ఉంటుంది. కాబట్టి ఇది నేను మిగిలిన రోజుల్లో ఇంట్రాడే చేయొద్దని చెప్పాను. ఎందుకంటే మీరు చేస్తారు, వస్తుంది ప్రాఫిట్ సెల్ చేసిన దాంట్లో, కానీ బై చేసిన దాంట్లో కూడా అలానే పోతూ ఉంటుంది. అల్టిమేట్గా నెట్ చూస్తే మనకు పెద్దగా కనిపించదు, కానీ ఎక్స్పైరీ డే రోజు మనం సెల్ చేసిన అట్ ద మనీ దగ్గరే మార్కెట్ ఉంటే అవి జీరో అయిపోతాయి కంప్లీట్గా. అక్కడ మనకు అడ్వాంటేజ్, అక్కడ మనకి ఎడ్జ్ వస్తుంది. కాబట్టి నేను ఎక్స్పైరీ డే రోజు మాత్రమే ఇంట్రాడే చేయమంటున్నాను, మిగిలిన రోజులు చేయొద్దు అంటున్నాను. ఫర్దర్గా ఇది ఎలా మారింది అనేది గమనిద్దాం. సో నేను చెప్పింది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. మనం సెల్ చేసిన దాంట్లో 30% మనకి ప్రాఫిట్ వస్తాయి. నేను సెల్ చేసింది ఎంత ప్రీమియం, ఒక్కొక్క ప్రీమియం ఎంత 138. సో మనం సెల్ చేసిన ప్రీమియం ఎంత 138. అందులో 30% అంటే ఎన్ని పాయింట్స్ వస్తుంది మనకి, నియర్లీ 41 పాయింట్స్ దగ్గరగా వస్తుంది. సో 41 పాయింట్స్ మల్టిప్లైడ్ బై 25, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ చేస్తే 1035. సో ఈ 1035కి దగ్గరగా వస్తున్నప్పుడు మనం ఈ స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, ఓకేనా. సో ఇంకా మనకి జీరో అవ్వలేదు కదా, ఇంకా వెయిట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా. సో 1000 నాకు అలా కనిపిస్తుంది కాబట్టి ఎగ్జిట్ చేసేస్తున్నాను అన్నింటినీ ఒకేసారి, మొత్తం అన్ని పొజిషన్స్ని ఎగ్జిట్ చేసేస్తున్నాను. సో ఓవరాల్గా 1016 దగ్గర స్ట్రాటజీ క్లోజ్ అయింది. సో ఒకసారి గమనించండి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుందో. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది, కానీ ఇన్ బిట్వీన్ మారుంటుంది, పైకి కిందకి మారుంటుంది. కానీ ఓవరాల్గా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఉంది. ఎక్స్పైరీ డే రోజు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కొంత టైం అదే రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉన్నా ఎట్ ద మనీ ప్రీమియమ్స్ ఉంటాయా, అవి స్టార్ట్ అవుతాయి ఫాలో అవడం. కాకపోతే అట్ ద సేమ్ టైం మనం బై చేసిన దాంట్లోంచి కూడా మనకి లాస్ ఉంటుంది. కానీ ఓవర్ ద టైం కొంత టైం అదే రేంజ్లో ఉంటే చాలు, ఎట్ ద మనీ ఇంకా ఎక్కువ డికే అవుతూ ఉంటుంది. కాబట్టి నెట్ ప్రాఫిట్ మనకి పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం అంత టైం వెయిట్ చేయగలగాలి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ వోలటైల్గా మూవ్ ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయినా అడ్జస్ట్మెంట్స్ ద్వారా మనం న్యూట్రల్గా ఆ స్ట్రాటజీలోంచి బయట పడచ్చు. కాబట్టి పెద్ద లాస్ రాదు, ఫస్ట్ థింగ్ అది గుర్తుంచుకోవాలి. ఎక్కువ లాస్కి మనం గురవో. సెకండ్ది, చిన్న అడ్జస్ట్మెంట్తో అగైన్ ఎటువంటి లాస్ ఆర్ ప్రాఫిట్ లేకుండా ఆ స్ట్రాటజీలోంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అడ్జస్ట్మెంట్స్ని మాట్లాడుకుందాం, బట్ ఓవరాల్ ఈ స్ట్రాటజీ ఒక ఎసెన్స్ అంతా కూడా ఇన్ ద వర్స్ట్ కేస్ లాస్ తక్కువగా ఉండాలి. ఏమాత్రం అడ్జస్ట్మెంట్ చేయగలిగే మనీ మన దగ్గర ఉన్న, క్యాపిటల్ మన దగ్గర ఉన్న, న్యూట్రల్తో బయటికి రాగలగాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ని మాట్లాడుకుందాం. అడ్జస్ట్మెంట్స్ని మాట్లాడుకున్న తర్వాత అగైన్ మిమ్మల్ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ స్ట్రాటజీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ రేంజ్ ఎలా ఉంటుంది అని విత్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట స్ట్రాటజీ ఒక అడ్జస్ట్మెంట్స్ని చూద్దాం. ఈ అడ్జస్ట్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ని అయితే తీసుకున్నాను. ఇందాక మీకు చూపించిన ప్రీమియమ్స్కి ఇవి కొంత రిలేట్ అవుతూ ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్ ఆ నెంబర్స్ అయితే కాదు. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉండాలనేలాగా ఈ నెంబర్స్ని తీసుకున్నాను. బట్ థీమ్ని అయితే సేమ్గా ఉంచండి. మీరు తీసుకునే ప్రీమియమ్స్ని వీటికి మ్యాచ్ చేస్తూ అడ్జస్ట్మెంట్స్ని సిమిలర్ మేనర్లోనే చేయండి. మీరు ఎట్ ద మనీ దగ్గర ఉన్న 2 కాల్స్ని సెల్ చేశారనుకుందాం. ఒక్కొక్క కాల్ కూడా 135 దగ్గర ఉంది అనుకుందాం. సో 2 కాల్స్, ఈచ్ ప్రీమియం 135 ఉంటే ఓవరాల్గా మీరు కలెక్ట్ చేస్తున్న ప్రీమియం ఎంత 270. మీరు సెల్ చేస్తున్నారు అంటే మీరు 270 ప్రీమియంని కలెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. 34,700 దగ్గర ఉన్నది సెల్ చేశారు, 34,500 కాల్ని బై చేస్తున్నారు కదా. సో ఇది ఇన్ ద మనీ కాల్ అవుతుంది కదా. నెక్స్ట్ 34,900 కాల్ని బై చేస్తున్నారు, ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అవుతుంది కదా. సో ఇన్ ద మనీ కాల్ ఎట్ ద మనీ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 135 దగ్గర ఉన్న మనం 2 బై చేస్తుంటే ఎంతైతే మనం కలెక్ట్ చేస్తున్నామో దానికి నియర్గానే ఇన్ ద మనీ ఉంటుందన్నమాట.
సో 270 పాయింట్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇన్ ద మనీ మనం బై చేయాల్సి వచ్చేది 250 పాయింట్స్ దగ్గరగా ఉండొచ్చు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తున్నాం. అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర కూడా మనం ఒకటి బై చేయాలి కదా, సో అది మనకి 70 పాయింట్స్ దగ్గరగా పడచ్చు. 250 పాయింట్స్ ప్లస్ 70 పాయింట్స్ రెండు కలిపితే 320 పాయింట్స్ దగ్గరగా మనం స్పెండ్ చేస్తున్నాం. 320 పాయింట్స్ మనం స్పెండ్ చేస్తున్నాం, బయింగ్కి స్పెండ్ చేస్తున్నాం. 270 పాయింట్స్ మనం సెల్లింగ్లో కలెక్ట్ చేస్తున్నాం. ఈ రెండింటి డిఫరెన్స్ 50 పాయింట్స్ డెబిట్ అవుతుంది. మనం సెల్ చేసిన దానికంటే కూడా బై చేసిన వాటికే మనం 50 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాం. ఇదే మనం మ్యాక్స్ లాస్. 50 మల్టిప్లైడ్ బై 25 1250. ఓవరాల్ మ్యాక్స్ లాస్ అంత ఈ స్ట్రాటజీ ద్వారా 1250. కానీ మీరు ఏమాత్రం అడ్జస్ట్మెంట్ చేయగలిగినా దీన్ని ఈజీగా మీరు న్యూట్రల్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్ట్రాటజీని ఫాలో అయిన తర్వాత మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంటే, బులిష్గా వెళ్తుంటే అడ్జస్ట్మెంట్ పుట్తో చేస్తారు, బేరిష్గా వెళ్తుంటే అడ్జస్ట్మెంట్ కాల్తో చేస్తారు. మార్కెట్ ఒక డైరెక్షన్లో ఒక రేంజ్లో ఉంటుందని మీరు ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. మార్కెట్ ఒకవేళ మీకు అగైనెస్ట్గా మూవ్ అవుతూ టాప్ సైడ్కి వెళ్తుంటే మీరు కోల్పోయేది 50 పాయింట్సే, కానీ దానికి ఒక 10 పాయింట్స్ దగ్గరగా యాడ్ చేయండి. ఎందుకంటే ఈ ఛార్జెస్ ఉంటాయి కదా, బై చేసిన వాటికి సెల్ చేసిన వాటికి బ్రోకరేజ్ కలెక్ట్ చేస్తుంటారు కదా, వాటిని కూడా యాడ్ చేసి ఒక అడ్జస్ట్మెంటే చేయగలిగితే 60 ప్రీమియం ఉన్నది సెల్ చేయండి. 2 లాట్లు చేయగలిగే మనీ మీ దగ్గర ఐడియల్గా ఉంటే, అకౌంట్లో ఉంటే 30 ఉన్నవి 2 సెల్ చేయండి. ఇది సేఫ్. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా సరే ఇక్కడ మీకు లాస్ వచ్చే ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఇది మోస్ట్లీ అసలు రియాక్ట్ అవ్వదు అనమాట వెనక్కి వస్తుంటే. ఓకే, అడ్జస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మనం ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసిన తర్వాత మనం సెల్ చేసిన ఉంటాయి కదా, దానికి దగ్గరగానే ఒక రేంజ్లోనే మార్కెట్ ఉందనుకోండి, మనకి ఏ ఇష్యూ కూడా లేదు. బట్ అలా కాకుండా మనం బై చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, 15,500 కాల్ని బై చేసినాం, ఇక్కడ 16,100 కాల్ని బై చేసినాం కదా, ఈ రేంజ్ని బ్రేక్ చేసి మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి మ్యాక్స్ లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మ్యాక్స్ లాస్ లిమిటెడే, అక్కడ అన్లిమిటెడ్ లాస్ రావడానికి లేదు, చాలా తక్కువ లాసే ఉంటుంది. కానీ అక్కడ మనకి లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. మన అడ్జస్ట్మెంట్ కూడా మనం బై చేసిన పాయింట్స్ ఉంటాయి కదా, వీటిని టచ్ చేసి మార్కెట్ వీటి నుంచి దూరంగా మూవ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడే మన అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం. సో మార్కెట్ కిందకి పడుతున్న అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, మార్కెట్ పైకి వెళ్తున్న అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో మార్కెట్ కిందకి వస్తుంటే కాల్తో అడ్జస్ట్మెంట్ చేస్తాం, మార్కెట్ టాప్ సైడ్కి అప్ సైడ్ వెళ్తుంటే పుట్తో అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఓకే, అడ్జస్ట్మెంట్ చేసాం, మార్కెట్ అలా వెళ్తున్నది కాస్త రివర్స్ అయితే మనం పుట్ని సెల్ చేసాం కదా, మనం నష్టపోతాం కదా, మరి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. 34,700 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. మనం ఏం చేసాం? 34,700 దగ్గర ఉన్న 2 కాల్స్ని, ఎడ్దామని కాల్స్ని సెల్ చేసాం. 34,900 దగ్గర ఉన్న ఒక కాల్ని బై చేసాం. అలాగే 34,500 దగ్గర ఉన్న ఒక కాల్ని బై చేసాం. నెక్స్ట్ ఏమైంది? ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ మార్కెట్ అక్కడే ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూ కూడా రాలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ మనకి అగెనిస్ట్గా మూవ్ అయితే ఆ 34,700 నుంచి టాప్ సైడ్కి వెళ్తే ఇలా వెళ్ళిపోతూ ఉంటే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం నెట్ ఎంత అక్కడ ఖర్చు పెడుతున్నది మీన్స్ మనం సెల్ చేసిన దాంట్లో మనకు వస్తున్న ప్రీమియం కాకుండా మనం బై చేసిన దాంట్లో మనకి డెబిట్ ఎంత అవుతుంది ప్రీమియం. ఎగ్జాంపుల్ 50 పాయింట్స్ మీకు డెబిట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ 50 ప్రీమియంకి ఒక 10 పాయింట్స్ యాడ్ చేస్తాం. వీటన్నిటిని కూడా యాడ్ చేసేసి ఈ 60 పాయింట్స్కి దగ్గరగా మనకి ఏ ప్రీమియం కనిపిస్తుందో ఆ ప్రీమియంని సెల్ చేస్తాం. అనుకుందాం 34,400 లేకపోతే 500 పుట్టే అయింది అనుకుంటే ఆ పుట్టిన అక్కడ సెల్ చేసేస్తాం. సో మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నది కాస్త ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి, రివర్స్ అయ్యి అగైన్ కిందకు వస్తున్నప్పుడు మనం ఏ లెవెల్ దగ్గర అయితే ఎడ్దామని సెల్ చేసి ఉంటామో ఆ లెవెల్కి రీచ్ అయినప్పుడే మన అడ్జస్ట్మెంట్ని మనం ఎగ్జిట్ అవుతాం. ఓకేనా? ఒకవేళ మార్కెట్ అట్టే వెళ్ళిపోతుంది అనుకోండి, అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనుకోండి, మనం చేసిన అడ్జస్ట్మెంట్ కారణంగా మనం ఏ పాయింట్స్ని అయితే కోల్పోతున్నామో ఆ పాయింట్స్ని రికవర్ చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ మనకి సర్ప్రైజ్ ఇస్తూ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, ఇలా ఇమీడియట్గా వెళ్ళి ఇలా ఇమీడియట్గా వస్తే మీరు అడ్జస్ట్ చేసిన దాని ద్వారా కొంత లాస్ ఉంటుంది. ఇలా వెళ్ళి రావడానికి ఏమాత్రం టైం తీసుకున్నా మీరు ఇక్కడ సెల్ చేసిన ప్రీమియం డికే అవుతూ ఉంటుంది కాబట్టి, బికాస్ మీరు ఎక్స్పైరీ సెలెక్ట్ చేసి ఇక్కడ సెల్ చేశారు కాబట్టి ఈవెన్ ఇలా రివర్స్ అయ్యి ఈ పాయింట్కి వచ్చినా సరే మోస్ట్లీ మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. వర్స్ట్ కేసు ఏంటంటే ఇలా సడన్గా వెళ్ళి మీరు అడ్జస్ట్మెంట్ చేసేంత వరకు వెయిట్ చేసి సడన్గా కిందకి రావడం అనమాట. ఏ మాత్రం ఇలా పైకి వెళ్ళి కొంత కిందకి రావడం, అగైన్ పైకి వెళ్ళడం, కొంత కిందకి రావడం, అగైన్ పైకి వెళ్ళడం, ఇలా చేస్తున్నా మీరు ఇక్కడ చేసిన అడ్జస్ట్మెంట్ ద్వారా మీకు లాస్ అనేది మోస్ట్లీ కనిపించదు. ఇలా పైకి వెళ్ళి ఎప్పుడైతే కిందకి రావడం స్టార్ట్ అవుతుందో మీ ఓవరాల్ ప్రీవియస్ స్ట్రాటజీ ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ కాకుండా చేసిన స్ట్రాటజీ ఉంది కదా, అది మీకు ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మార్కెట్ రివర్సల్ తీసుకున్నా సరే మీరు చేసిన అడ్జస్ట్మెంట్ అండ్ ఓవరాల్ స్ట్రాటజీ మిమ్మల్ని ప్రాఫిటబుల్గానే ఉంచుతుంది. ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దీంట్లో లాస్తో ఎగ్జిట్ అయ్యే ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇలా అంటున్నాను కదా అని డైరెక్ట్గా డబ్బుల్ని ఎక్కువగా పెట్టే ప్రయత్నం అయితే చేయొద్దు. 4 వీక్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని. ఓవరాల్ ఈ స్ట్రాటజీని క్లోజ్ చేసే పాయింట్ ఆఫ్ టైంకి మీరు లాస్లో ఉండే ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అన్లెస్ మీరు స్ట్రాటజీని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ బై సెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రైస్లో చేయడం, మీరు చేసే లోపే మార్కెట్ ఎటో ఒక పక్క మూవ్ అయిపోవడం, ఇలాంటి అన్సర్టనిటీస్ ఉంటే తప్పితే మీరు లాస్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. అందుకే నేను బాస్కెట్ ఆర్డర్ని యూజ్ చేయండి అని చెప్తున్నాను. ఒకేసారి చేయడానికి ప్రయత్నించండి. లేదంటే మార్కెట్ కొంత వోల్టైల్గా లేదు, కూల్గా సెటిల్గా ఒకే పాయింట్లో ఉందనుకున్నప్పుడు
క్విక్గా చేయండి. ఒకవేళ మీ బ్రోకర్ దాన్ని అలౌ చేయకపోతుంటే, నాకు తెలిసినంత వరకు అప్ స్టాక్లో ఉంది, జీరోదాలో ఉంది, ఫైర్స్లో ఉంది అండ్ ఇతర బ్రోకర్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ దాన్ని అలౌ చేస్తున్నారు. ఒకసారి గమనించండి. చేసిన అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మనం ఎక్కడైతే ఎడదామని సెల్ చేస్తున్నామో అక్కడి నుంచి కొంత దూరంలో మన బై పొజిషన్స్ ఉంటాయి. వాటిని క్రాస్ చేసి కూడా మార్కెట్ పెరిగిపోతుంది అనుకుంటే మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం. మనం అలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత, ఇది అడ్జస్ట్మెంట్ చేసిన పాయింట్ అనుకుందాం, అగైన్ మన అడ్దామని సెల్ పొజిషన్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఒకవేళ మార్కెట్ రీచ్ అయితే మన అడ్జస్ట్మెంట్స్ని ఎగ్జిట్ అవుతాం. సో అలా మనకు ఆపోజిట్గా వెళ్ళిన నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ కొంత టైం వరకు అక్కడ స్టేబుల్ అయినా ఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా మనకి ఏ ఇష్యూ కూడా ఉండదు. వెనక్కి వస్తుంటే అది సడన్గా వెనక్కి వస్తేనే బికాస్ మీరు వెంటనే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత స్లోగా కిందకి రావడం, అగైన్ పైకి వెళ్ళడం, అగైన్ కిందకి రావడం, కొంత టైం తీసుకుంటూ ఉంటే మీరు సెల్ చేసిన ప్రీమియమ్స్ చాలా చిన్నవి కాబట్టి మన అడ్దామని పొజిషన్ దగ్గరకు వచ్చే లోపే అవి డికే అయి ఉంటాయి. అవి ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ని మనకు క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైనా మీ అవుట్ ఆఫ్ ద రేంజ్కి వెళ్ళిపోయిన స్ట్రాటజీ అగైన్ మళ్ళీ మీ రేంజ్కి వస్తుందంటేనే మీ ఎంటైర్ స్ట్రాటజీ మీకు ప్రాఫిట్లో కనిపించాలి. సో అప్పుడు మనం అనుకున్న పర్సంటేజ్కి రీచ్ అయింది అనుకుంటే మనం ఆ స్ట్రాటజీలోంచి ఎగ్జిట్ అవుతాం. దీనికి మనీ ఎంత మనకు కావాల్సి ఉంటుంది. బేస్ కేస్ స్ట్రాటజీ 35,000 దగ్గరగా అవుతుంది. ఇందాక నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్లో 36,000 సంథింగ్ అయింది అనుకుందాం. 35,000 ఆర్ 37,000 బిలో 40,000 అవుతుంది. ఒకవేళ ఎటువంటి హెడ్జ్ చేయకుండా మీరు ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీన్స్ టాప్ సైడ్కి వెళ్తుంటే ఒక పుట్తో అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే, ఆ డౌన్ సైడ్కి వెళ్తుంటే ఒక కాల్తో అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే, నేకెడ్గా దానికి ఎటువంటి హెడ్జ్ లేకుండా చేయాలనుకుంటే 1,30,000 దగ్గరగా ఖర్చు అవుతుంది. కానీ నేను మీకు ప్రీవియస్గా చెప్తూ వచ్చాను కదా, ఏ సెల్ పొజిషన్ అయినా మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఆ సెల్ పొజిషన్లో 10% ప్రీమియం ఉన్నది బై చేసి తర్వాత సెల్ చేస్తే మనకి డబ్బులు తగ్గుతుందని అనుకుందాం. 50 ప్రీమియం ఉన్న పుట్తో మీరు అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. 50 ప్రీమియం ఉన్న పుట్ని మీరు సెల్ చేయాలనుకుంటే 1,30,000 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ 50ని సెల్ చేసే ముందు 5 ప్రీమియం ఉన్నది మీరు బై చేస్తారు. సో ఫస్ట్ బై చేసి, మరి బై చేసింది కూడా మనకు లాసే కదా, ఈ 5 ప్రీమియం కూడా లాసే కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే హెడ్జ్ ద్వారా మనం చేయాలనుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, 10 పాయింట్స్ యాడ్ చేసుకొని బ్రోకరేజ్ ఛార్జెస్ అని చెప్పాను. ఇప్పుడు ఈ 5 పాయింట్స్ని కూడా యాడ్ చేస్తాం మనం. టోటల్గా 15 పాయింట్స్. సో మనకు కావాల్సిన 50 పాయింట్స్, ఛార్జెస్ ద్వారా పోతున్న 10 పాయింట్స్ అండ్ మనం బై చేస్తున్న హెడ్జ్. టోటల్గా 65 ప్రీమియం ఎక్కడుందో అది మనం సెల్ చేస్తాం. 65కి ఇంకొంత ఎక్కువ ఉన్నా పర్లేదు, 68, 70 ఇన్ రేంజ్లో ఉన్నా పర్లేదు, ఆ ప్రీమియంని సెలెక్ట్ చేసి సెల్ చేస్తాం. లేదా ఐడియల్గా క్యాపిటల్ ఉందనుకుంటే 35 ఉన్న ప్రీమియమ్స్ని 2 సెల్ చేస్తాం. సో ఇవాళ సాటర్డే, నిన్న ఫ్రైడే, దానికి ముందు థర్స్డే. నేను మీకు ఏమని చెప్పాను, జూలై మంత్లోకి వెళ్ళాలంటే జూన్ ఎండ్లో మనం స్ట్రాటజీని స్టార్ట్ చేయాలని చెప్పాను. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నది ఆగస్టు మంత్కి. సో ఆగస్టు మంత్ నేను ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండాలి, జూలై లాస్ట్ వీక్లో ఉన్న థర్స్డే నేను స్టార్ట్ చేసి ఉండాలి. అండ్ వీక్లీ సెలెక్ట్ చేయాలా, మంత్లీ సెలెక్ట్ చేయాలా? మంత్లీనే సెలెక్ట్ చేయండి. మంత్లీ సెలెక్ట్ చేస్తే మీకు రేంజ్ ఎక్కువగా దొరుకుతుంది. ఓకేనా? సో రేంజ్ దొరికినప్పుడు మార్కెట్ ఆ రేంజ్ బిట్వీన్లోనే మూవ్ అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఒకవేళ మీ రేంజ్కి ఆపోజిట్గా మూవ్ అయితే లాస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ లాస్ని మనం ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది కూడా ఇందాక మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా నేను అదే ఎగ్జాంపుల్తో పాటు మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ ఎక్కడ ఉంది, 34,700 దగ్గర ఉంది కదా. సో 34,700 దగ్గర ఉన్న కాల్స్ని 2 సెల్ చేశాను. ఒక్కొక్క కాల్ కూడా 643 దగ్గరగా ఉంది. అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళి కాల్ని బై చేశానో గమనించండి. సో 34,000 కాల్ ఒకటి బై చేశాను, 35,400 కాల్ ఒకటి బై చేశాను. ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ఇది నేను సెల్ చేసిన ప్రీమియం అంతా 643. దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలంటే టాప్ సైడ్కి రౌండ్ ఆఫ్ చేయాలని చెప్పాను కదా. 643ని రౌండ్ ఆఫ్ చేస్తే టాప్ సైడ్ 700 వస్తుంది. సో 34,700 నుంచి 700 డౌన్ సైడ్కి వచ్చి 34,000 కాల్, 34,700 నుంచి టాప్ సైడ్కి వెళ్ళి మీన్స్ 34,700 ప్లస్ 700 35,400 కాల్. రెండింటిని నేను బై చేస్తున్నాను. సో ఇది నేను యాడ్ చేయగానే పే ఆఫ్ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు అగెనిస్ట్గా మూవ్ అయితే మనం ఎన్ని పాయింట్స్తో అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనేది మాట్లాడుకుందాం. మనం 643.85, 644 అనుకుందాం. ఇవి మనం 2 సెల్ చేసాం. 1,288 పాయింట్స్ని కలెక్ట్ చేసాం. అందులో ఇన్ ద మనీకి వెళ్ళి ఒక కాల్ని బై చేసాం, 1,088 ఉన్న కాల్ని బై చేసాం. అగైన్ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గరికి వెళ్ళి ఒక కాల్ని బై చేసాం కదా, 344.5 మీన్స్ 345 అనుకుందాం. సో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ ఎటో ఒక పక్క మూవ్ అయిపోతే పర్ స్ట్రాటజీ మనం 145 పాయింట్స్ దగ్గరగా లాస్ అవుతాం అనుకుందాం. అలానే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి అలా మూవ్ అయిపోయింది. సో టాప్ సైడ్కి మూవ్ అయితే 145 ప్రీమియం ఉన్న పుట్ని మనం సెలెక్ట్ చేయాలి. అలాగే డౌన్ సైడ్కి వెళ్తుంటే సేమ్ కాల్ సైడ్ మనం అలానే అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం. ఈ బ్రేక్ ఈవెన్ ఉందా, ఈ బ్రేక్ ఈవెన్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? 34,145, 35,255. మనం ఎంత లాస్ అవుతున్నాం? 145. ఎట్ ద మనీ నుంచి డౌన్ సైడ్కి వెళ్ళి మనం ఒక కాల్ని కొన్నాం కదా, దానికి ఆ 145 యాడ్ చేయండి. 34,000 ప్లస్ 145, 34,145. అలాగే మనం టాప్ సైడ్కి వెళ్ళి 35,400 కాల్ కొన్నాం కదా, దాంట్లో నుంచి 145ని సబ్ట్రాక్ట్ చేయండి. 35,255 ఇలా వస్తాయన్నమాట బ్రేక్ ఈవెన్స్ కూడా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏం లేదు, కానీ బ్రేక్ ఈవెన్ ఏంటి, ఏ పాయింట్ దాటితే మనకి నెట్ లాస్ స్టార్ట్ అవుతుందంటే ఈ పాయింట్సే. సో ఇది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా మంత్లీ స్ట్రాటజీని ఎలా మనం అర్థం చేసుకోవాలి,
ఏ లెవెల్స్కి వస్తే మనం ఎలా యాక్ట్ చేయాలన్నది. ఓవరాల్ ఈ స్ట్రాటజీ మీరు అనుకున్న రేంజ్లోనే క్లోజ్ అయిపోతే 13,855 దగ్గరగా ప్రాఫిట్ వస్తుంది. మ్యాక్స్ లాస్ 3,620 అండ్ రిస్క్ టు రివార్డ్ 1:3.8 అనమాట. అండ్ ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలంటే 35,400 దగ్గరగా కావాల్సి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో మోస్ట్లీ 35,000 to 40,000 ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? సెల్ చేసిన ఎడ్దామనే కాల్ ప్రీమియం ఉంటుందా, అందులో 30% మనం కలెక్ట్ చేయగలగాలి. ఒక్క దాని రిలేటెడ్గా మాత్రమే మనం చూస్తున్నాం. రెండింటిని యాడ్ చేసి 1200 అండ్ సంథింగ్, దాంట్లో 30% కాదు, కేవలం ఎడ్దామని కాల్ మాత్రమే. రెండింటిని యాడ్ చేయొద్దు. ఎడ్దామని కాల్ 643లో మనకి 30% అంటే నియర్లీ 193 పాయింట్స్ దగ్గరగా వస్తుందన్నమాట. 193 పాయింట్స్ మల్టిప్లైడ్ బై 25 చేశారంటే నియర్లీ 4,820 దగ్గరగా మీకు వస్తుంది. 4,820 మీరు మంత్లీ టార్గెట్గా పెడుతున్నట్టు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి. మీరు దీని రిలేటెడ్గా డబ్బులు ఎంత పెడుతున్నారు? 35,400 అని వీళ్ళు అంటున్నారు. అనుకుందాం 37,000 మీ దగ్గర నుంచి మీ బ్రోకర్ అడిగారు అనుకుందాం. ఇన్ ద వర్స్ట్ కేస్ 13% దగ్గరగా రిటర్న్ ఈ స్ట్రాటజీ ద్వారా మీరు జనరేట్ చేస్తున్నట్టు. ఇది రిస్క్ తక్కువ ఉండే స్ట్రాటజీ కాబట్టి మంత్లీ మీరు ఎక్కువ రిటర్న్ కూడా దీంట్లోంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మేము పర్సనల్గా దీన్ని ఎక్కువగా ఫాలో అవ్వం, బికాస్ స్క్రీన్ రిలేటెడ్గా మేము యాక్టివ్గానే ఉంటాం కాబట్టి. ఇంట్రాడేలో అయితే స్ట్రాడల్స్ ఎక్కువగా చేస్తుంటాం, లేదంటే ఇందామనికి వెళ్ళి అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్తో చేస్తూ ఉంటాం, యాక్టివ్గా ఉంటాం కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చి, వీడియో రిలేటెడ్గా వర్క్ చేయాల్సి వచ్చి, లేకపోతే బయటకు వెళ్ళాల్సి వచ్చి, పర్సనల్గా ఏదైనా వర్క్ ఉంటే ఈ స్ట్రాటజీనే మేము ఎంప్లాయ్ చేస్తాం. బికాస్ టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. మనం ఏ వర్క్ చేస్తున్నా ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేట్ అయినా అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ న్యూట్రల్ అయినా బయటకు రావచ్చు. లేదు మన టైం బాగుంటే అదే రేంజ్లో ఉంటే ప్రాఫిట్లో కూడా మనం ఎండ్ అవ్వచ్చు. కాబట్టి ఈ స్ట్రాటజీ రిస్క్ తక్కువగా ఉంటూ మినిమం రిటర్న్స్ని జనరేట్ చేసే స్ట్రాటజీ. కాబట్టి ఇందాక మాట్లాడుకున్న కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడం బెటర్ అవుతుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా నిఫ్టీ ఫ్యూచర్ 15,785 దగ్గర ఉంది. సో 785 అంటే 15,800 దగ్గర ఉన్న 2 కాల్స్ని సెల్ చేశాను. ఒక్కొక్క కాల్ 184లో ఉంది. సో 184 అంటే నేను దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాను, 200కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. సో 200 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళి, సో ఒక కాల్ మనం బై చేస్తున్నాం. అలాగే 16,200 పాయింట్స్, 15,800 నుంచి 200 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళి ఒక కాల్ని బై చేస్తున్నాం. ఓవరాల్ స్ట్రాటజీ ఇలా మారుతుంది. మన బ్రేక్ ఈవెన్ ఎంత? 15,637 to 15,963. 960 రీసెంట్ టైమ్స్లో హైయెస్ట్ మనకి. సో హైయెస్ట్ క్రాస్ చేస్తే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని మైండ్లో ఉంచుకోవచ్చు. డౌన్ సైడ్ 637 క్రాస్ చేస్తే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని మైండ్లో ఉంచుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో 600 కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళి సడన్గా రివర్స్ అవుతుంది కదా. 630 బ్రేక్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసి రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ మీ పాయింట్ దగ్గరికి 15,800 దగ్గరికి వచ్చినప్పుడే మీరు చేసిన అడ్జస్ట్మెంట్ని ఎగ్జిట్ అవుతారు. అగైన్ కిందకి వెళ్తున్నప్పుడు కాల్తో అడ్జస్ట్మెంట్ చేయాలి, పైకి వెళ్తున్నప్పుడు పుట్తో అడ్జస్ట్మెంట్ చేయాలి. ఐ హోప్ దీని రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఫేవరబుల్గా ఉంటుంది. రిస్క్ తక్కువగానే ఉంటుంది అండ్ ఈ రిస్క్ని కూడా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనం ఏ ప్రీమియం ఉన్న కాల్ ఆర్ పుట్తో మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. దీనికి మనం సెల్ అండ్ బై చేసిన ప్రీమియమ్స్ని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో 184 ప్రీమియం ఉన్నవి, 185 అనుకుందాం, 185 ప్రీమియం ఉన్నవి 2 సెల్ చేసాం, 370 పాయింట్స్ని గెయిన్ చేసాం. దాంట్లోంచి 309 ప్రీమియం ఉన్న ఇందామని కాల్ని కొన్నాం. అండ్ అగైన్ మళ్ళీ 97 ప్రీమియం ఉన్న కాల్ని కొన్నాం. 36 ప్రీమియం ఉన్న కాల్ ఆర్ పుట్, పైకి వెళ్తుంటే పుట్, కిందకి వెళ్తుంటే కాల్. ఆ టైంలో ఐడియల్గా క్యాపిటల్ ఎంత ఉంది, ఆ ప్రీమియంకి తగ్గట్టు ఒక లాట్ సెల్ చేయాలా, ఆ ప్రీమియంలో హాఫ్ ఉన్నవి 2 సెల్ చేయాలా, దేన్ని అడ్జస్ట్ చేయాలనేది మన దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే గుర్తుంచుకోండి, మీరు స్ట్రాటజీ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్లోనే మీకు ఎక్కువగా ప్రాఫిట్ కనిపించదు. ఎందుకంటే మీరు బై చేసిన వాటిలో కూడా డికే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేసి అంత పెద్ద రిజల్ట్ రాకపోతుండేసరికి దీన్ని ఎగ్జిట్ అవ్వద్దు. మంత్ ఎండ్ వరకు కూడా దాన్ని క్యారీ చేయండి. అగెనెస్ట్గా మూవ్ అయితే అడ్జస్ట్మెంట్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేసి ఓవరాల్గా మీకు అసలు ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నించండి. ప్రాక్టికల్గా అంటే రియల్గా మార్కెట్లో అని కాదు, మీరు నోట్ చేసుకొని ఓకే ఇలా జరిగితే ఇలా అయిందని మీరు నోట్ చేసుకుంటూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాత వచ్చిన రిజల్ట్స్ని చూడండి. రిజల్ట్స్ అట్రాక్టివ్గా ఉన్నాయనుకున్నప్పుడే స్ట్రాటజీని ఫాలో అవచ్చు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, దీనికంటే ప్రీవియస్గా మాట్లాడిన వాటిలో మంచి రిటర్న్ ఉంది కదా. స్ట్రాంగిల్లో ఉంది, ఐరన్ ఫ్లైలో ఉంది, స్ట్రాడెల్లో ఉంది, వీటన్నిటిలో మంచి రిటర్నే ఉంది కదా. దీనికంటే అంటే అవి ఇంత కంఫర్ట్ని మనకి ఇవ్వవు. సో ఏం జరిగినా మనం ఒక్క అడ్జస్ట్మెంట్తో కవర్ చేయగలమనే కంఫర్ట్ని మనకి ఇవ్వవు, కానీ ఇది ఆ కంఫర్ట్ని ఇస్తుంది. సో కంఫర్ట్ కోరుకుంటున్నప్పుడు రివార్డ్ని కూడా మనం తగ్గించుకోవాలి. రిస్క్ని తగ్గిస్తుంటే రివార్డ్ కూడా తగ్గుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది మన వాళ్ళలో ఎక్కువగా క్వశ్చన్గా మిగిలిపోతుంది అనుకుంటే దాన్ని డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో చెప్పండి, ఇప్పటివరకు ఛానల్లో విన్న స్ట్రాటజీస్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? స్టార్టింగ్ నుంచి చూస్తుంటే స్ట్రాంగిలా, స్ట్రాడిలా, అయాన్ కాండారా, ఐరన్ ఫ్లైయా, ఇప్పుడు మాట్లాడుకున్న లాంగ్ బటర్ఫ్లైయా? ఈ స్ట్రాటజీ నేమ్ లాంగ్ బటర్ఫ్లై. అండ్ జస్ట్ రిమైండ్ చేస్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టాక్ మార్కెట్లో మీకు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే
రిఫరల్ లింక్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా వెబ్సైట్లోంచి చేస్తున్నట్లయితే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీకు ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.